మీది ఒకప్పుడు దమ్మున్న పత్రిక, ఈ రోజు అమ్ముడుపోయిన పత్రిక. మనం ఇక్కడ మాఫియాతో పోరాడుతూ ఉన్నాం. ప్రమాదాల గురించి నాకు బాగా తెలుసు. ఏబి వెంకటేశ్వరరావు చేసిన ఈ ట్వీట్ కి ఒక నెటిజన్ ఆసక్తికరమైన స్పందన ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక మాఫియా లాగా పనిచేస్తోందా? ఆ మాఫియా నుండి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ప్రాణహాని ఉందా? స్వయంగా ఏబి వెంకటేశ్వరరావు చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి. ఏబి వెంకటేశ్వరరావు గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపైన తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఇటీవల లక్షల ఎకరాల భూముల్ని 22A చేర్చడం పైన కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీతను ఎత్తికెళ్లిన రావణుడు మాటలతో సీతను అప్పగించలేదు, యుద్ధం చేస్తేనే అప్పగించారు. అదే తరహాలో ఈ 22A జాబితాలో చేర్చిన రైతుల భూముల్ని ప్రభుత్వం సాధారణంగా అడిగితే ఇవ్వదు, యుద్ధం చేయాల్సిందే, పోరాటం చేయాల్సిందే. ఆ రావణుడిని కూల్చడానికి రాముడు బాణాలు సంధించాల్సి వచ్చింది. ఇక్కడ ఆ అవసరం లేదు. ఓటు అనే మీట నొక్కితే చాలు, ఈ 10 తలల రావణుడు కింద పడిపోతాడు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి చేశారు అన్నది జగమెరిగిన రహస్యం. ఇలా అనేక ప్రజా సమస్యల మీద ఏపీ వెంకటేశ్వరరావు తీవ్రంగా స్పందిస్తూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఆయన్ని ఎలా కట్టడి చేయాలి, ఎలా కౌంటర్ చేయాలి అనే దానిపైన తర్జన పడుతూ వచ్చింది. ఎందుకంటే ఏపీ వెంకటేశ్వరరావు సహజంగా తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉంటారు అన్న ఒక అభిప్రాయం ఉండేది. అలా తమ వ్యక్తి అని పేరున్న వ్యక్తి చేసే విమర్శల తీవ్రత, దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అన్నది తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. అందులో భాగంగానే ఏపీ వెంకటేశ్వరరావు మాటలకు, ఆయన పోరాటానికి కూడా విలువ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తూ వచ్చింది. ఎప్పుడైతే రావణ్ అరెస్ట్ జరిగిందో ఒక అవకాశం అయితే తెలుగుదేశం పార్టీకి దక్కింది. రావణ్ అరెస్టును ఖండించారు ఏపీ వెంకటేశ్వరరావు. దాంతో పాటు కమ్యూనిస్టు పార్టీలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబు పక్క సీటే ఏపీ వెంకటేశ్వరరావు పక్క సీటు కావడంతో తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నెటిజన్లు ఆ క్షణం నుంచి ఏబీ వెంకటేశ్వరరావు మీద విరుచుకుపడ్డం మొదలు పెట్టారు. ఏబీ వెంకటేశ్వరరావు కూడా వైసీపీలో జాయిన్ అయిపోయారు, వాళ్ళతో చేతులు కలిపేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం డైరెక్ట్ గా రావణ్ సెల్ ఫోన్ పరిశీలన చేశారు. అనేక కీలక అంశాలు బయటకు పడ్డాయి పోలీసులు పరిశీలించినప్పుడు. దాంతో పాటు రావణ్ స్నేహితురాలు గమన సెల్ ఫోన్ లో ఇద్దరు రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అందులో ఒక ఫోన్ నెంబర్ ని ఎమర్జెన్సీ కాంటాక్ట్ గా సేవ్ చేసుకున్నారు. ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రభుత్వం మారిన తర్వాత, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు ఈ ప్రభుత్వంలో ఏమీ దక్కలేదు అన్న కోపమో ఏమో గాని ఆయన కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మారిపోయారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. దీనిపైన ఏబి వెంకటేశ్వరరావు నడుపుతున్న సెంటర్ ఫర్ లిబర్టీ ఫోరంలో సభ్యుడిగా ఉన్న నల్లబోతు చక్రవర్తి ఫస్ట్ స్పందించారు ఆంధ్రజ్యోతికి కౌంటర్ గా. సిగ్గు శరం పూర్తిగా గాలి వదిలేసినట్టుగా ఉన్నారు ఆంధ్రజ్యోతి పత్రికను ఉద్దేశించి. ఏబి వెంకటేశ్వరరావు వైసీపీ వాళ్ళతో చేతులు కలపడం ఏంటి, మైండ్ పూర్తిగా దొబ్బేసిందా? మీరు రేపు ఒసామా బిన్ లాడెన్, మదర్ తెరీసా కలిసి ట్విన్ టవర్స్ ను కూల్చారు అని కూడా రాయగలరు. జనాలు గొర్రెలు, మేం ఏ చెత్త రాసినా నమ్ముతారు అనే అహంకారం ఉంటే పత్రికలు మూలన పడతాయి. ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లలో వివరాలు మీకు లీక్ చేసింది అంటేనే అర్థమవుతోంది పాలకులు ఎంతగా దిగజారిపోయారో. మీ బురద జల్లే కార్యక్రమాలకు ఎవరు భయపడరు. తన ఫోన్ లో ఉన్న వివరాలు మొత్తం స్క్రీన్ షాట్ తీసి మీడియాలో పెడతానన్నారు ఏబీవి. మీరు మరీ ఎక్కువ కష్టపడకండి, మిమ్మల్ని స్పాన్సర్ చేసే పాలకుల కాల్ లాగ్స్ ను కూడా పరిశీలించండి. ఆంధ్రజ్యోతిని ఉద్దేశించి మీకు స్పాన్సర్ చేసే అంటే డబ్బులు ఇచ్చే పాలకుల కాల్ లాగ్స్ ను కూడా పరిశీలించండి. అన్ని జగన్ బినామీ కంపెనీల నేతల నెంబర్లే ఉంటాయి. దమ్ముంటే ఆ పని చేయండి. మీది ఒకప్పుడు దమ్మున్న పత్రిక, ఈ రోజు అమ్ముడుపోయిన పత్రిక అటు నల్లబోతు చక్రవర్తి ఏబి వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఆంధ్రజ్యోతికి కౌంటర్ ఇస్తూ ట్వీట్ పెట్టారు. ఇక ఏబి వెంకటేశ్వరరావు కూడా చాలా తీవ్రంగా స్వతహాగా ట్వీట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఒక ట్వీట్ లో రావణ్ ఎపిసోడ్ లో మొత్తం నా మొబైల్ స్క్రీన్ షాట్లు బయటకు తీసి మీడియా ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒక కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఇకపైన ఇలాగ కూడా రాయవచ్చు అంటూ ఇటీవల తెలంగాణ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక సాక్షిగా ఏబి వెంకటేశ్వరరావును పిలిచిన ఆ కథనాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి ఇకపైన నాపై ఇలాగ కూడా రాయొచ్చు, పదవి దక్కలేదన్న అక్కస్తో ఆ మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ తో కలిసి కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది అని కూడా ఆంధ్రజ్యోతి రాయవచ్చు అంటూ కూడా ఎద్దేవా చేస్తూనే ఒక అత్యంత తీవ్రమైన ట్వీట్ చేశారు ఏబి వెంకటేశ్వరరావు. ది గాడ్ ఫాదర్ అంటే ఈ మధ్య వచ్చింది కాదు, అప్పుడు 70s లో వచ్చిన ఒక సినిమాలోని ది గాడ్ ఫాదర్ సినిమాలోని ప్రముఖ డైలాగ్ ను ఆయన ఆధారంగా చేసుకొని ఒక ట్వీట్ చేశారు. ఈ రోజు నాపై ఏజే అంటే ఆంధ్రజ్యోతి, ఎంపైర్ అంటే మొత్తం బలమైన వ్యక్తుల సమూహం, అంటే ఆంధ్రజ్యోతి బలమైన వ్యక్తుల సమూహం కలిసి చేసిన దాడి కేవలం రాజకీయమే, వ్యక్తిగతం కాదు. కాబట్టి ఒకవేళ నేను ఎప్పుడైనా అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఇది గుర్తించుకోండి,
అది రాజకీయమే అవుతుంది కానీ వ్యక్తిగతం కాదు. మనం ఇక్కడ మాఫియాతో పోరాడుతూ ఉన్నాం, ప్రమాదాల గురించి నాకు బాగా తెలుసు, పూర్తిగా అవగాహన ఉంది అని ఆయన రాశారు. ఏబి వెంకటేశ్వరరావు చేసిన ఈ ట్వీట్ కి ఒక నెటిజన్ ఆసక్తికరమైన స్పందన ఉంది ఒక నెటిజన్ నుంచి. అయ్యో, చివరకు నువ్వు రహస్యం బయట పెట్టేశావు అంటే ఇన్నాళ్ళు ఆ మాఫియా ఇతరులపై దాడి చేస్తున్నప్పుడు నువ్వు అందులో ఒకటిగా ఉంటూ క్షేమంగా ఉన్నావా? అన్యాయస్తులకు తోడుగా ఉండడం లేదా వారికి సేవ చేయడం అంటే మంటల మధ్య పనిచేయడం లాంటిది. ఏదో ఒక రోజు అది నిన్ను కూడా తప్పక దహించి వేస్తుంది అంటూ ఒక నెటిజన్ పెట్టారు. ఒక నెటిజన్ అంటే ఇంతకాలం మీరు ఆ నెట్వర్క్ లోనే ఉన్నారు కాబట్టి క్షేమంగా ఉన్నారు, ఆ మాఫియాలో ఉన్నారు, కానీ ఈ రోజు మళ్ళీ మీ వరకు వచ్చేసింది. అదే ఎప్పుడైనా సరే చెడ్డ వాళ్ళతో కలిసి పనిచేయడం అంటే మంటల మధ్య పనిచేయడమే, అది ఒక రోజు మిమ్మల్ని కూడా దహించేస్తుంది అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెడితే, ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలేదు అంటూ ప్రతిస్పందించారు ఏబి వెంకటేశ్వరరావు. అంటే గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అని ఆయన పరోక్షంగా చెప్తూ ఉన్నారు. అంటే ఇటీవల ఏబి వెంకటేశ్వరరావు అయితే ఒక సొంత భావాలతో పనిచేయాలనుకుంటున్నారు, కానీ ఆయన అలా పనిచేయడం అన్నది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారింది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటారని పేరున్న ఏబి వెంకటేశ్వరరావు కూడా ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండేసరికి, ఇక చాలా బలంగా పబ్లిక్ లోకి వెళ్తూ ఉండేసరికి, అంటే సొంత మనుషులు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేక భావనతో ఉన్నారు అన్న ఇంపాక్ట్ పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో ఆయన్ని కౌంటర్ చేయడానికి వైసీపీ గాడిన కట్టేందుకు తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక డైరెక్ట్ గా రంగంలోకి దిగిందని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇటీవల కామన్ గా జరుగుతున్నది ఏంటంటే వాళ్ళని ఏదో ఒక గాడిని కట్టేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కూడా అచ్చం ఇదే జరిగింది. ఆయనకు కూడా వైసీపీ కండువ వేశారు. ఏబి వెంకటేశ్వరరావు మెడలో ఇంకా వైసీపీ కండువ వేయలేదు, కానీ మొత్తం ఇతరంతా వైసీపీ వైపు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏదో పదవి రాకపోవడం వల్ల ఇదంతా జరుగుతోంది, ఈయన ఇలా మారిపోయారు అని ఒక ఇంప్రెషన్ వచ్చేలాగా రాశారు. చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉండేదంటే, అంబటి రాంబాబు పక్కన ఏబి వెంకటేశ్వరరావు కూర్చోవడమే, అది కూడా కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన సభలో ఆ సీట్ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోవడమే మహా పాపం అని తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతుంది కదా. మరి ఇదే నైతికత అన్నది చంద్రబాబు నాయుడు గారికి వర్తించదా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో బీజేపీ పెద్దల్ని, అమిత్ షాను, నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు గారు దారుణంగా తిట్టేసి ఇప్పుడు వాళ్ళే గొప్ప వాళ్ళంటూ పక్కన కూర్చున్నారు. మరి దీని మీద ఆంధ్రజ్యోతి ప్రశ్నించవచ్చు కదా. గతంలో మెగా సంస్థకు మొత్తం జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతున్నారంటూ ఆరోపించారు. ఇప్పుడు అదే మెగా సంస్థ పిలిస్తే సొంతంగా ఆయన ఊరికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కార్యక్రమంలో పాల్గొన్నారు కదా. మరి ఇది కరెక్టా అని మరికొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ అనేది జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ, బినామీ కంపెనీ అంటూ ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు అదే సంస్థకు ₹1,00,000 విలువైన ట్రాన్స్ఫార్మర్ ను డబుల్ రేట్ కు అప్పగిస్తూ ఉన్నారు కదా. ఆ కాంట్రాక్ట్ అన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ ఇస్తున్నారు కదా. అదే సిరిడి సాయి సంస్థ నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా కోట్లాది రూపాయలు తెలుగుదేశం పార్టీ డబ్బులు కూడా తీసుకుంది కదా. మరి అది నైతికమా? దాన్ని ప్రశ్నించవచ్చు కదా అని కూడా కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్ గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేయవచ్చు. ఈ రోజు ఒకరిని తిట్టేసి ఆ మరుసటి రోజు మళ్ళీ వాళ్ళతో స్నేహం చేసినా కూడా అది రాజకీయ చతురత, రాజకీయ చాణిక్యం అనుకోవాలి. కానీ ఇతరులు ఎవరు మాత్రం వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోకూడదు, జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నించకూడదు. ఒకేలాగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా అది కరెక్ట్ అన్న ఒకే లైన్ మీద ఉండాలి. ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా తొలి నుంచి ఉన్న పంత. దానికి ఎవరైనా డిఫర్ అయితే వాళ్ళ మీద ఎంత దాడైనా. అసలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఊహించి ఉంటారా? ఏబి వెంకటేశ్వరరావు మీద కూడా ఒకరోజు తెలుగుదేశం పార్టీ మీడియా ఈ స్థాయిలో దాడి చేస్తుంది, అతడు వైసీపీకి అమ్ముడుపోయాడు అని ప్రచారం చేసే స్థాయికి తెగిస్తారని ఎప్పుడన్నా అనుకున్నారా? కానీ తెలుగుదేశం పార్టీ ఆ పని చేయగలుగుతుంది. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఇది చాలా చిన్న అంశం.